మా ఇంట్లో కూడా మా నాయన కూడా తింటారు, అట్లా తింటారు అప్పుడు. ఇది కూడా కొద్దిగా కేసీఆర్ గారు మైండ్లో పెట్టుకోండి. మీరు ఫ్రెండ్లీ అంటున్నారు, బయట ఫ్రెండ్లీ, లోపలికి పోయినాక నో ఫ్రెండ్లీ. ఇన్సైడ్ పోతే ఇక వాళ్ళ భాష వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకెనా ఎందుకు వస్తారా అనిపిస్తుంది. కనుక ఇవన్నీ కూడా బాగానే ఉన్నది, నూతన ఆధునికంగా మంచిది, ఇది బెస్ట్ కార్యక్రమం ఇది. నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారి ఆలోచనను, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంతే విధంగా గతంలో ఒక మంచి పని చేసిండు కేసీఆర్ గారు. ప్రతి పోలీస్ స్టేషన్కు 75,000, అంటే ఎవరైనా చనిపోయినా పోస్ట్ మార్టం చేసినా ఎవరు ఇంతకుముందు ఏముంటుండే ఎవడు పోతే వాళ్ళనే వేసేది, అర్థమైంది కదా. ఇప్పుడు అట్లా లేకుండా ఏం చేసారు, మంచి పని చేసారు. 75,000 అది పెట్రోల్ అయితే వీళ్ళే పోస్తారు కాబట్టి కొద్దిగా తక్కువ కరప్షన్ జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఏమంటారు, మేము ఎడికెళ్తే వాళ్ళు సార్ మొన్ననే డెడ్ బాడీ తీసుకుపోయినా నేను ఇంటికి వెళ్ళాలన్నా అంటాడు. ఇప్పుడు ఏం డెడ్ బాడీ పోయినా ఏది పోయినా ఖర్చుకు ఒక పోలీస్ స్టేషన్కి ఇస్తారు. ఇది చాలా మంచిది. అదేవిధంగా ఒకటే చిన్న రిక్వెస్ట్, మా నాయన నరసింహారెడ్డి గారి ఏరియా సంగతి చెప్తా. ఆయన ఎమ్మెల్యే ముషీరాబాద్, ఏది గతంలో ఇప్పుడు మంత్రిగా అయ్యిండు ఎమ్మెల్యే. వారి ఏరియాలో లింగంపల్లి ఏదైతే ఉన్నదో లింగంపల్లి టర్నింగ్ ఉన్నదండి. ఆడ ఎన్నోసార్లు చెప్తున్నా, ఆ టర్నింగ్ దిక్కెళ్ళి ఎంతసేపు గంట సేపు ఆపవలసి వస్తుంది. అది ఒక పైప్ కంపెనీ ఓనర్ది ఉన్నది. కొద్దిగా తీసేస్తే ఈజీ బస్సులు పోతుంది పోతుంది. రోజు నేను వచ్చేటప్పుడు ఆడ 10 నిమిషాలు నిలబడాల్సి వస్తుంది. చెప్పి కమిషనర్కి చెప్పినా పోలీసు వాళ్ళకి చెప్పినా, ఎస్ సార్ ఐ విల్ డూ ఇట్ సార్, ఐ విల్ టేక్ సీరియస్ సార్, నో సీరియస్. కనుక దయచేసి అది కూడా నాయన నరసింహారెడ్డి గారి సొంత నియోజకవర్గం. ఇప్పుడైతే బీజేపీ ఆయన గెలిచిండు, ఏదైనా ఆయన ఏది హోమ్ మినిస్టర్. ఆడ కొద్దిగా అది ఎక్కడెక్కడ నేను గుంతలు కూడా పబ్లిక్ కూడానండి ఒక రాయి పడి ఉంటుంది, ఏమంటారు రాయి పడి ఉంటుంది, అందరు చూసుకుంటూ పోతుంటారు. ఏది టైర్ కింద, టైర్ గురించి ఏది బండి ఆపేతుంది పెడతారు, ఆ తర్వాత రాయి తీయరండి. ప్రతి ఒక్కరు కూడా ఇట్లానే వెళ్ళిపోతాడు కానీ రాయి తీయడు. కనుక అలాంటిది కూడా ప్రజలకు కొద్దిగా చెప్పి ఎవరికి వాళ్ళు ప్రజలు కూడా దీని వెంబడి సహకరిస్తే పోలీసు వ్యవస్థ బాగుంటుంది, క్రైమ్స్ తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇతర దేశాలు ఉన్నటువంటి యువకులు కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడనైతే లా అండ్ ఆర్డర్ లేదో ఎవడు కూడా పెట్టుబడి రావడానికి వెనుక ముందు ఆలోచన చేస్తాడు. కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఏది వ్యతిరేకత ఈ విధమైనటువంటి హిందూ దేశం చేయాలనో, లేకుంటే ఇది మన ఒక హిందూ దేశమే ఉండాలి మిగతా వాళ్ళు ఉండొద్దనే ఆలోచన ఇది మంచిది కాదు. ఇది సెక్యులర్ దేశం, ఎప్పటికైనా సెక్యులర్ ఉంటారు, హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఉంటారు. అందరం కలిసి ఈ భారతదేశాన్ని కాపాడే బాధ్యత ఉంది. అప్పుడే పెట్టుబడులు మన తెలంగాణకు వస్తాయని నా ఉద్దేశం. ఏదైనా నాకు కొద్దిగా ఎక్కువ మాట్లాడినా ఏమని అనుకోరు, కానీ సీఎం గారు మాట్లాడితేనే కదండి సీఎంకు తెలిసేది, లేకపోతే అందరు భజన చేస్తే ఎట్లా తెలుస్తుంది. ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.